నందమూరి తారక రామారావు గారి 101వ జయంత్యోత్సవాల కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు, వేదికను అలంకరించిన పెద్దలకు, విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఈ పార్టీ స్థాపించి 42 ఏళ్ళు అవుతా ఉంది. ఆ మహానుభావుడు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఉండకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో ఏ విధంగా ఉండుండేది, తెలుగువాడి చరిత్ర ఏ విధంగా అప్పటి వరకు ఏ విధంగా మరుగున పడి ఉందో అదే విధానంలో ఈ 42 ఏళ్ళు కూడా ఏ విధంగా వెనకబడిపోయి ఉండేదో ఒకసారి ఆలోచన చేసుకుంటే చాలా ఆశ్చర్యం, బాధ కూడా కలిగిద్ది. చాలా సంతోషం కలిగిద్ది. ఈ పార్టీని స్థాపించి ఎన్టీ రామారావు గారు ఈ జాతీయ ఔన్నత్యాన్ని దశ దిశలా చాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారిని స్ఫురణకు తెచ్చుకోకుండా ఎవరు కూడా ఉండలేని పరిస్థితులు ఈరోజు నెలకొని ఉన్నాయి. పెద్దలందరూ చెప్పారు, స్వాతంత్రం వచ్చి మరి 1982 నాటికి కొన్ని దశాబ్దాలు అయినా కూడా తెలుగువాడి అస్తిత్వం, ఉనికి అనేది అప్పుడు కూడా ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితులు. తెలుగు జాతి అనేది భారతదేశంలో ఒకటి ఉందని దేశంలో ఎవడో కూడా గుర్తించినటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో మరి తెలుగు వాడిని వేడిని ప్రపంచవ్యాప్తంగా వెలుగెత్తి చాటినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. కోట్లాది రూపాయల సంపాదనని తృణప్రాయంగా వదిలేసి ఈ రాష్ట్రం తెలుగు ప్రజలు తనకిచ్చినటువంటి ఆ ఆదరణని, వారిచ్చినటువంటి ప్రైడ్కి వారికి ఏదో ఒకటి చేయాలని ఒక సత్సంకల్పంతో, దృఢ నిశ్చయంతో పార్టీని స్థాపించి సేవ చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సేవ చేయటం కోసమే పార్టీ పెట్టాడు. రాజకీయాల్లో పదవులు కావాలనో సంపాదన కావాలనో ఆయన పార్టీ పెట్టల. కేవలం నాకు ఇంత ఇచ్చినటువంటి సమాజానికి నేను ఏ విధంగా ఉపయోగపడాలనే ఆలోచనతో, ఉపయోగపడగలననే ఆలోచనతో ఖచ్చితంగా చేసి చూపించాలని రాజకీయాల్లోకి వచ్చి, మరి రాజకీయాలకు వచ్చిందే తడవుగా ఒక చరిత్రని తిరగరాసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి రావడం గొప్ప కాదు. తెలుగు వర్గాల ఉన్నతి కోసం మొట్టమొదటిగా పునాదులు వేసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. పేదవాడికి తినడానికి తిండి, ఉండటానికి గూడు, కట్టుకోవడానికి గుడ్డ అని చాలా తేలిగ్గా చెప్తాం. ఈరోజు కూడా ఆయన పెట్టిన పథకాలే భారతదేశం అంతా అమలవుతూ ఉన్నాయి. ఇలా పక్కా గృహ నిర్మాణం ఆ రోజు కూడా అమలయ్యేది. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూ ఉండేది. 10 భూములను 5 తాటాకులు ఇచ్చేది. అటువంటి చోట పక్కా గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. పేదవాడికి కట్టుకోవడానికి, ఒంటి నిండా ఉండడానికి బట్ట కావాలని చెప్పి జనతా వస్త్రాలు తీసుకొచ్చారు. కడుపులో తిండి, 3 పూట్ల తినడానికి తిండి ఉండాలని 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు. ఆ తర్వాతే భారతదేశంలో ఈ పథకాలన్నీ కూడా అమల్లోకి వచ్చినాయి. అంతేకాదు భారతదేశంలో కాంగ్రెసేతర ప్రతిపక్షాల మొత్తాన్ని కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఆ రోజు కమ్యూనిస్టుల్ని, బీజేపీని అందరినీ కూడా ఏకం చేసి ఒక వేదిక మీద చూపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరికి ఆ రికార్డు రాలా. కమ్యూనిస్టుల్ని, బీజేపీని